ఎత్ర నాయంతు పూజత్తే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఇంతలా మన సమాజంలో మహిళలకు గౌరవం ఉంది. మన సమాజంతో పాటు ప్రభుత్వాలు సైతం మహిళలకు అంతటి ప్రాధాన్యత ఇస్తాయి. అయితే ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు మహిళల గౌరవానికి మచ్చ తెస్తున్నాయి. మేఘాలయలో హనీమూన్ పేరుతో భర్తను చంపించిన భార్య ఉదంతం మరువక ముందే మహబూబ్ నగర్ జిల్లాలో పెళ్లైన నెల రోజులకే భార్య భర్తను చంపించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. చిన్న పిల్లవి నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటని ప్రశ్నించినందుకు 10వ తరగతి అమ్మాయి తల్లిని హతమార్చింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, వరుసగా జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సున్నితత్వం కోల్పోయిన కొంతమంది మహిళలు విచ్చలవిడితనం, విశృంఖలత్వం వైపు మల్లుతున్నారా అనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా మితిమీరిన స్వేచ్ఛే దీనికి కారణం అంటూ కొందరు తీర్మానిస్తుంటే పాశ్చాత్య పోకడలు పెరిగిపోతున్నాయంటూ మరికొందరు చెబుతున్నారు. కారణాలేమైనా ఇది అందరూ మహిళలకు ఆపాదించడం సరికాదు. వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితులే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్కు కారణం అనే వాళ్ళు లేకపోలేదు. మన సమాజంలో మన చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనలు మనకు సంబంధం లేకపోయినా మనపైన ప్రభావం చూపుతాయి. అందుకే ఇలాంటి తప్పుడు సంఘటనలను చర్చించాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని తట్టి లేపాల్సిన ఆవశ్యకత వచ్చేసింది. అందుకే ఈ స్పెషల్ ఎడిషన్ లెట్స్ వాచ్ డెడ్లీ విమెన్. నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా. ఇది మొదటి రాత్రి గదిలోకి వెళ్లిన భర్తను హెచ్చరించిన భార్య. దేశంలో భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరిగిపోతోంది. పెళ్లికి ముందే అఫైర్స్ పెట్టుకుంటున్న కొంతమంది యువతులు పెళ్ళాయాక భర్తలను నిర్దాక్షిణ్యంగా కడతేరుస్తున్నారు. హనీమూన్లో భర్తను చంపించిన ఇండోర్ యువతి సోనం రఘువంశీ ఉదంతం ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరువక ముందే దాదాపు ఈ తరహాలో వరుస ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఓ నవవధువు మొదటి రాత్రి గదిలోకి కత్తి తీసుకెళ్లి చంపేస్తానంటూ భర్తను బెదిరించింది. పెళ్లైన తొలి రాత్రే నవవధువు హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్రాజ్ కు చెందిన నిషాద్ అనే వ్యక్తికి ఇటీవల సితారా అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆనందంగానే కనిపించిన ఆ వధువు మొదటి రాత్రి వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తి తీసుకొచ్చి నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా అంటూ బెదిరించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతని కుటుంబ సభ్యులపైన బెదిరింపులకు పాల్పడింది. మరుసటి రోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సితారా తన ప్రియుడు అమన్తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. సితారకు అమన్ వరుసకు మేనల్లుడు కావడం గమనార్హం. సోనం ఉదంతం నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన హనీమూన్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు బ్యాంకు ఉద్యోగి తిరుమల్ రావును కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రియురాలి భర్తను హత్య చేసి ఆమెతో కలిసి లద్దాఖ్ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలని ప్లాన్ వేశాడు నిందితుడు తిరుమల్ రావు. అతని ప్లాన్ బెడిసికొట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసుల విచారణలో విస్తుపోయే అనేక విషయాలు బయటపడుతున్నాయి. తేజేశ్వర్ మర్డర్ వెనుక బ్యాంకు ఉద్యోగి తిరుమల్ రావు కుట్రలు పోలీసులనే షాక్ కి గురి చేస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగి అయిన తిరుమల్ రావు మొదట తన భార్యనే హత్య చేసి ప్రియురాలు ఐశ్వర్యతో ఉండాలనుకున్నాడు. కానీ అలా చేస్తే కుటుంబ సభ్యులు, బంధువుల్లో పరువు పోతుందని భావించాడు. ఐశ్వర్య భర్త తేజేశ్వర్ను చంపేస్తే ప్రియురాలితో ఇబ్బంది లేకుండా గడపవచ్చని స్కెచ్ వేశాడు. సుపారీ ఇచ్చి ఈ నెల 21న తేజేశ్వర్ను హత్య చేయించాడు. స్కెచ్లో భాగంగా జూన్ 17న ఉదయం తేజేశ్వర్ ఇంటికి కర్నూలు నుంచి సుపారీ గ్యాంగ్ వచ్చింది. వీరిని ముందు నుంచి కూడా తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమలరావు గైడ్ చేస్తూనే వస్తున్నారు. ఇందుకు పక్కా ప్రణాళికను అమలు చేసింది ఐశ్వర్య. తేజేశ్వర్ పై అప్పటికే పలుసార్లు హత్యాయత్నానికి సుపారీ గ్యాంగ్ యత్నించినట్లు సమాచారం. తేజేశ్వర్ కు ఎలాంటి అనుమానం రాకుండా అతడి బైక్ కు జీపీఎస్ డివైస్ ను అమర్చింది ఐశ్వర్య. ఆ తరువాత దానిని తన ఫోన్ కు అనుసంధానం చేసుకుంది. జీపీఎస్ ఆధారంగా
తేజేశ్వర్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో పక్కా సమాచారాన్ని సుపారీ గ్యాంగ్కు చేరవేసింది ఐశ్వర్య. కానీ చాలాసార్లు అదృష్టవశాత్తు తేజేశ్వర్ ప్రాణహాని నుంచి తప్పించుకున్నారు. ఇక లాభం లేదని చివరి అస్త్రంగా 17న ఇంటి నుంచే తాము పొలాలు కొంటున్నాం, సర్వే చేయాల్సి ఉందని నమ్మించి తమ కారులో తీసుకుపోయి హత్య చేశారు నిందితులు. ప్రియురాలు ఐశ్వర్యతో కలిసి విదేశాలకు పారిపోవాలని భావించిన తిరుమలరావు 20 లక్షల బ్యాంకు లోన్ తీసుకున్నాడు. అందులో నుంచి 2 లక్షలు సుపారీ గ్యాంగ్కు ఇచ్చాడు. కారులో మృతదేహం చూసిన తరువాతే సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చాడు. మొదట మృతదేహాన్ని తిరుమలరావు తన వెంచర్లోనే పూడ్చిపెట్టాలని భావించారు. భవిష్యత్తులో చిక్కులు వస్తాయని భావించి ఇతర ప్రాంతాల్లోకి తరలించాలని సుపారీ గ్యాంగ్కు సూచించారు. అయితే తిరుమలరావు మాత్రం ఈ కేసు కేవలం మిస్సింగ్ కేసుగానే మిగిలిపోతుందని భావించాడు. కానీ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను గుర్తించారు. ఫోన్ కాల్స్, సీసీ ఫుటేజీలు, కాల్ డేటాలు అన్నింటినీ సేకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తిరుమలరావు భార్య, తల్లిదండ్రులను కూడా విచారించారు. కారులో హత్య చేసిన సమయంలో ఉన్న డ్రైవర్, సుపారీ గ్యాంగ్ సభ్యులిద్దరితో పాటు తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతర ప్రాంతాలకు పారిపోదామనుకున్న తిరుమలరావు నేరుగా హైదరాబాదులో తన మిత్రుడి దగ్గరకు వెళ్లాడు. తర్వాత శంషాబాద్ సమీపంలో కారును పార్క్ చేసి తప్పించుకున్నాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు చివరికి తిరుమలరావును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు త్వరలోనే మీడియాకు వివరించనున్నారు. ఇలాంటి ఘటనే కొన్ని రోజుల క్రితం మేఘాలయలో జరిగింది. హనీమూన్ మర్డర్ గా దేశవ్యాప్తంగా సంచలనమైంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనం హత్య చేయించింది. మే 11న రాజా రఘువంశీతో సోనంకు వివాహం జరిగింది. పెళ్లైన 3 రోజులకే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త మర్డర్కు ప్లాన్ వేసింది సోనం. మే 11న రఘువంశీని పెళ్లి చేసుకున్న సోనం మర్డర్ స్కెచ్లో భాగంగా 20న హనీమూన్ కోసం మేఘాలయకు తీసుకెళ్లింది. 11 రోజుల తర్వాత రఘువంశీ డెడ్ బాడీ ఓ జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు. సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి ఆమె ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది. కేసును సవాల్గా తీసుకున్న మేఘాలయ పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. చివరకు భర్త రఘువంశీని ప్రియుడితో కలిసి సోనమే హత్య చేయించిందన్న నిజం బయటపడింది. ఈ ఏడాదిలోనే ఉత్తరప్రదేశ్ మీరట్లో జరిగిన మర్చెంట్ నేవీ అధికారి హత్య నేరం అనే పదానికే భయం పుట్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సౌరభ్ రాజ్పుత్ను ప్రియుడు సాహిల్తో కలిసి ముస్కాన్ రస్తోగి అతి దారుణంగా హత్య చేసింది. అయితే హత్య తరువాత సాహిల్ మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా చేసింది. మొదట వాళ్లు వేసుకున్న ప్లాన్ ప్రకారం ముక్కలుగా చేసిన శరీరాన్ని కవర్లలో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో విసిరేయాలనుకున్నారు. ఆ క్రమంలో మొండాన్ని బెడ్ బాక్స్ లో పెట్టి రాత్రి ఆ బెడ్ పైనే ముస్కాన్ నిద్రించింది. సౌరభ్ తల, చేతులను సాహిల్ తన ఇంటికి తీసుకెళ్లాడు. కొన్ని గంటల పాటు వాటిని తనతోనే ఉంచుకున్నాడు. తర్వాత రోజు మరో ప్లాన్ వేసుకున్నారు. లోకల్ మార్కెట్లో ఒక బ్లూ డ్రమ్, సిమెంట్ కొనుక్కొచ్చారు. తర్వాత అందులో సౌరభ్ దేహాన్ని ఉంచారు. కాంక్రీట్, చెత్తా చెదారం అంతా అందులో వేసి సీల్ చేశారు. భర్తను చంపాక ప్రియుడితో కలిసి పార్టీ చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఎన్నెన్నో దారుణాలు జరిగిపోతున్నాయి. వివాహ బంధానికి రాను రాను అసలు అర్థమే మారిపోతోంది. అనైతిక బంధం కోసం వెంపర్లాడుతున్న కొంతమంది ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు. క్రూరంగా మారిపోయి తమలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలో చేస్తున్న హత్యలు, ఆత్మహత్యలు బాధిత కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం వల్లే వ్యక్తిగత సంబంధాలు, విలువలు క్షీణిస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన పాశ్చాత్య పోకడలు, కనుమరుగవుతున్న కట్టుబాట్లు, పెరుగుతున్న విచ్చలవిడితనంతో పవిత్రమైన వివాహ బంధానికి చేటు చేస్తున్నాయి. భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులర్ అంటూ ఓ కవి ఎప్పుడో చెప్పాడు. పెళ్ళనే బోనులోకి వెళ్తే భార్య అనే పులికి భర్తలు పలహారం అయిపోతారని అందులో ఆయన చాలా క్లియర్గా వివరించారు. అప్పుడెప్పుడో చెప్పిన ఆ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. పెళ్ళంటే అబ్బాయిలు హడలిపోతున్నారు. నవ వధువు మృతి అనే హెడ్డింగ్స్ బదులు నవ వరుడు మరణం అనే హెడ్డింగ్స్ అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా భర్తలు బలైపోతున్నారు. భర్తలను చంపుతున్న భార్యల వరుస ఘటనలను చూస్తుంటే పెళ్లిలకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందా అనిపిస్తోంది. భర్తల హత్యలకు కారణాలేంటి? మగాళ్ళ ఫ్యూచర్ సేఫేనా? ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. బంధం, అనుబంధం అన్న మాటకు అర్థమే మారిపోతోంది. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని సరికొత్త బంధాలు పుట్టుకొస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తను, ప్రియురాలి మోజులో భార్యను అత్యంత కిరాతకంగా కడతేరుస్తున్నారు.
భార్యను ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించిన ఘనుడు ఒకడైతే, భర్తను ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములో సిమెంట్తో కప్పేసిన కిరాతకురాలు ఇంకొకరు. ఏదైతేనేం మనిషిలో మానవత్వం మాయమైపోతోంది, క్రూరత్వం పెరిగిపోతోంది. భార్యను కిరాతకంగా చంపిన భర్త, ఇది ఒకప్పటి వార్త. ఇప్పుడు కాలం మారింది, సీన్ రివర్స్ అయింది. క్రైమ్లో తామేం తక్కువ కాదంటున్నారు కొందరు మహిళలు. తాము వైఫులం కాదు నైఫులం అంటున్నారు. భర్తలను దారుణంగా చంపేస్తున్నారు కిల్లర్ వైఫులు. అది కూడా పెళ్లైన నెల రోజులకే ప్రియుడితో కలిసి భర్తలను చంపుతున్న భార్యల కాలం నడుస్తోందిప్పుడు. దేశమంతా ఇదే ట్రెండ్. ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఒకప్పుడు తల్లిదండ్రులు అబ్బాయి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారు. అల్లుడుగా చేసుకోబోయే యువకుడు మంచోడేనా కాదా అంటూ 1,00,000 ఎంక్వైరీలు చేసేవారు. తమ అమ్మాయి అత్తారింట్లో ఆనందంగా ఉంటుందా లేదా అంటూ ఆరాలు తీసేవారు. ఏ చిన్న నేర చరిత్ర ఉన్నా ఆ సంబంధం జోలికే వెళ్లేవారు కాదు. ఇప్పుడు కాలం మారింది. పెళ్లికి ముందు అబ్బాయిల గురించి కాదు, అమ్మాయిల గురించి ఆరా తీయాల్సిన టైం వచ్చేసింది. అమ్మాయి తరపు ఫ్యామిలీకి నేర చరిత్ర ఏమైనా ఉందా? అమ్మాయి ఇన్స్టాలో ఫాలోవర్లు ఎవరు? ఆమె ఎవరిని ఫాలో అవుతోంది? అమ్మాయిలకున్న పరిచయాలేంటి? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులేంటి అనేవి చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. మేఘాలయలో రాజా రఘువంశీ, మహబూబ్ నగర్ జిల్లాలో తేజేశ్వర్, వీరిద్దరూ భార్య చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరూ పెళ్లైన నెల రోజులకే మృత్యువాత పడ్డారు. లేటెస్ట్గా ఉత్తరప్రదేశ్లో ఒక నవవధువు పెళ్లైన మొదటి రాత్రియే భర్తను కత్తితో బెదిరించి ముట్టుకుంటే 35 ముక్కలు చేసేస్తానని హెచ్చరించడంతో ఆ వరుడు బిక్కుబిక్కుమంటూ గదిలో ఓ మూల కూర్చున్నాడు. కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ మీరట్లో ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో కట్టుకున్న భార్యే అతి దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్తో కప్పేసిన ఘటన యావత్ దేశాన్నే నివ్వెరపరిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఎన్నో దారుణాలు, మరెన్నో అనైతిక బంధాలు. ఏదైతేనేం మనిషిలో మానవత్వం మాయమైపోతోంది, క్రూరత్వం పెరిగిపోతోంది. హత్యలు చేసేవారు కొందరైతే ఆత్మహత్యలు చేసుకునేవారు ఇంకొందరు. వివాహేతర సంబంధాలతో జీవితాల్ని నాశనం చేసుకునేవారు మరికొందరు. ఈ ఘటనలన్నింటికీ కారణం మూడో వ్యక్తి. పెళ్లికి ముందే వేరొకరితో రిలేషన్షిప్లో ఉంటున్న కొందరు యువతులు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నారు. ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్ వేస్తున్నారు. తాలి కట్టిన భర్తను నెల రోజులు కూడా తిరగకముందే నిర్దాక్షిణ్యంగా కడతెరుస్తున్నారు. అబ్బాయిల తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుంటే పెళ్లి కాని అబ్బాయిలు హడలిపోతున్నారు. పెళ్లి చేసుకోవాలంటేనే అబ్బాయిలు ఆలోచిస్తున్నారు. మ్యారేజ్ అవసరమా అనే దాకా వచ్చేస్తున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా హనీమూన్ మాటెత్తితే చాలు అదో హారర్ మూవీలా ఫీల్ అయిపోతున్నారు. పెళ్లి అనేది ఆనందమైన జీవితానికి ముగింపుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇదే జరుగుతోంది. చంపడం అనేది చాలా దారుణమైన విషయం. దీనికి జెండర్తో సంబంధం లేదు. ఎవరు చేసినా తప్పు తప్పే. అసలు ఆ పరిస్థితి ఎందుకొస్తోంది? మనుషులు ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నారనే డిబేట్ నడుస్తూనే ఉంది. అటు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలేవైనా సరే ఈ వరుస ఘటనలతో మగాళ్లు పెళ్లంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే పెళ్లిపై చాలా మందికి ఆసక్తి పోతోంది. ఇప్పుడు ఇలాంటి హత్యల గురించి వినేసరికి అసలు మ్యారేజ్ పైనే పూర్తిగా నమ్మకం పోతోంది. ఇది క్రమంగా రిలేషన్షిప్ పైన ప్రభావం చూపిస్తోంది. మగవాళ్లు ఆందోళనకు లోనవుతున్నారు. అసలు రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి, ఇలా ఎందుకు దిగజారిపోతున్నాయన్న చర్చకు దారితీస్తున్నాయి ఈ వరుస ఘటనలు. అసలు నమ్మకం, భద్రత అనేది మ్యారేజ్లో ఉంటుందా ఉండదా అన్న అనుమానానికి తెరతీశాయి. నిజానికి గృహహింస అనే విషయాన్ని చాలా మంది సీరియస్గా తీసుకున్నారు. మహిళలు బాధితులుగా ఉన్న ఈ ఘటనల్లో చాలా మంది సపోర్ట్ చేశారు. అయితే మగాళ్ల విషయంలో మాత్రం ఈ సపోర్ట్ ఉంటుందా అన్నది కాస్త అనుమానమే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మగాళ్లే బాధితులుగా మారుతున్నారు, చివరకు హత్యకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు మగాళ్లను మానసికంగా దెబ్బతీస్తాయన్నది మానసిక నిపుణులు చెబుతున్నారు. అసలు హింసకే పాల్పడొద్దంటూ మగాళ్లను కంట్రోల్ చేసే సమాజం ఇది. ఓ రకంగా కొంతమంది మహిళలు మగాళ్లంతా క్రిమినల్సే అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఘటనలు మాత్రం ఎందుకు భిన్నంగా ఉన్నాయి. ఆడవాళ్లు క్రూరంగా తయారవుతున్నారు. రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్లలో ఈ ఘటనలు ఆందోళన పెంచుతున్నాయి. పెళ్లి కాని అబ్బాయిలే కాదు, పెళ్లైనోళ్లు సైతం ఆందోళన చెందుతున్నారు. వివాహిత పురుషులు స్ట్రెస్కి లోనవుతున్నారు. రేపు ఇదే పరిస్థితి తమకీ వస్తే ఎలా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇది క్రమంగా రిలేషన్షిప్ని దెబ్బతీస్తోంది. మొత్తంగా ఇది మగాళ్ల మనసుని కలిచివేస్తోంది. భారతీయ వివాహ వ్యవస్థల్లో నమ్మకమే పునాది. ఒకరికొకరు తోడుగా ఉంటామన్న భరోసాతోనే ఒక్కటవుతారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఘటనలన్నీ ఈ నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి.
సోషల్ మీడియా కూడా చాలా వరకు ఇంపాక్ట్ చేస్తోంది. స్మార్ట్ ఫోన్ పుణ్యమాని కొత్త బంధాలు పుట్టుకొస్తున్నాయి. భర్త పిల్లలు ఉండగానే వేరొకరితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. మగాళ్ళేం తక్కువ కాదనుకోండి. భర్త చేతిలో భార్య హత్యకు గురైతే ఆడవాళ్లకు వచ్చినంత మద్దతు అదే భార్య చేతిలో భర్త హత్యకు గురైతే మగవాళ్లకు రావడం లేదు. మెజారిటీ ప్రజలు చెప్పిన విషయాన్నే నమ్మడం, అదే నిజం అనుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ కారణంగా లేనిపోని భయాలు, ఆందోళనలు మొదలవుతాయి. పెళ్లి చేసుకోవాలా వద్దా? ఇప్పుడు ఈ ప్రశ్న చాలా మంది మగాళ్లను వెంటాడుతోంది, వేధిస్తోంది. చేసుకుంటే ఓ బాధ, చేసుకోపోతే మరో బాధ అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు. మొత్తానికి దేశంలో జరుగుతున్న వరుస ఘటనలు వివాహ వ్యవస్థపై మాత్రం భరోసా కోల్పోయేలా చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, విడాకులు, హత్యలు ఇలా అన్నీ భయపెడుతున్నాయి. అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇంకా అవసరమా అన్న అనుమానము చాలా మందిలో కలుగుతోంది. ఈ తరహా ఘటనల వల్ల పెళ్లి అనే ఆలోచనే మానుకుంటున్న మగాళ్లు కూడా ఉంటున్నారు. మగాళ్లను కూడా సపోర్ట్ చేసే విధంగా ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావాలన్న డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. చివరగా చెప్పేదేంటంటే, పెళ్లిళ్ల గురించి సరైన చర్చ జరగాల్సిన టైం వచ్చేసింది. ముఖ్యంగా మెంటల్ హెల్త్ పై ఈ స్థాయిలో ప్రభావం చూపిస్తున్న వివాహ వ్యవస్థ గురించి చర్చ జరగాలి. కొంతమంది భార్యలు కిరాతకంగా భర్తలను చంపుతున్నారు. వాళ్లలోనూ కాస్తో కూస్తో భయం పెంచేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సొసైటీ పరంగా మగాళ్లు, ఆడవాళ్లను ఒకే విధంగా చూడాలి. కానీ అదే సమయంలో న్యాయం ఎవరి వైపు ఉంటోంది, బాధితులు ఎవరు అన్న కోణంలో ఆలోచించాలి. అప్పుడే కాస్తో కూస్తో రిలేషన్షిప్స్ నిలబడేందుకు అవకాశం ఉంటుంది.